శ్రీకాకుళం జిల్లా బూర్జా మహిళా ఎస్ఐ ప్రవళిక పట్ల వైఎస్ఆర్సీపీ ఆమదలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ప్రవర్తించిన తీరు ఖండనీయమని రాష్ట్ర నాగవంశ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు అనకాపల్లి విజయలక్ష్మి అన్నారు. పొందూరు మండల కేంద్రంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చింతాడ రవికుమార్ ఒక మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా సభ్య సమాజం తలదించుకునేలా వివరించారని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారికి కనీసం గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటువంటి ప్రవర్తనకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. నిరంతరం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మహిళలను అవమానించేలా ప్రవర్తించడం చింతాడ రవికుమార్కు కొత్తేమీ కాదన్నారు. అరెస్ట్ భయంతో పరారులో ఉండడం కాదని, తప్పు చేయకపోతే చట్టం ముందు హాజరై చింతాడ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు పి లక్ష్మి, అనుష, టీడీపీ మండల నాయకురాలు బలగ లలిత తదితరులు పాల్గొన్నారు. అతను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది చేసిన ఒక నీతి నిజాయితీలకి ప్రతీతిగా చేస్తారు. ఒక నాయకుడు ఎదగాలంటే ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకొని వెళ్ళాలి, కానీ ఇలాంటి దిగజారిన రాజకీయాలు చేయకూడదు. మహిళలు కించపరిచే రాజకీయాలు అసలు చేయకూడదు. మన రాష్ట్రంలో కావచ్చు, మన ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, మహిళలు ముందుండాలంటారు. ఇలాంటి ఘటనలు జరిగితే మహిళలు ఏ విధంగా ముందుకు వస్తారు? ముందుకు వచ్చి ఏ కార్యక్రమం చేయాలంటే ఏ కార్యక్రమం ఎక్కిపోతామో ఏంటో, కుటుంబాలతో ఉంటాము, ఎన్నో విలువలతోటి బయటకు వస్తాం. ఇలాంటి వాళ్ళు ఉంటే మహిళలు వెనకబడిపోతారు, కానీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే మరి ఉండవు.